వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ సిపి రాధాకృష్ణను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి రాజ్భవన్కు వెళ్లిన రేవంత్ సిపి రాధాకృష్ణతో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని ఆహ్వానించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఈ వేడుకల్లో అందరినీ భాగస్వాములను చేయనుంది. గత 10 ఏళ్లలో లేని విధంగా అందరినీ కలుపుకుని రాజకీయాలకు అతీతంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ కోసం కొట్లాడిన నేతలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను వేడుకలకు ఆహ్వానిస్తుంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్కు ఆహ్వాన లేఖ రాశారు సీఎం రేవంత్. ఈసారి ఉదయం, సాయంత్రం 2 పూటల వేడుకలు నిర్వహించనుంది ప్రభుత్వం. జూన్ 2న ఉదయం 9:30 గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ నివాళులర్పిస్తారు. 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో పోలీసుల కవాతు ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. జూన్ 2న ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో బీఆర్ఎస్ పార్టీ పాల్గొనదని లేఖలో వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తుందని నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోకడలను వీడి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కాగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా లేఖ రాయడంతో పాటు ఆహ్వాన పత్రికను కూడా ఆయనకు పంపారు. సీఎం సూచన మేరకు ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారు హర్కర్ వేణుగోపాల్ ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కేశవరావుతో మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎంపీ రాజయ్య ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాటి పోరాటాలను జానారెడ్డి కేశవరావుతో కలిసి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఉదయం, సాయంత్రం 2 పూటలా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తుంది. ఉదయం పరేడ్ గ్రౌండ్లో, సాయంత్రం ట్యాంక్ బండ్పై వేడుకలు జరగనున్నాయి. ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ రానున్నారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రజలంతా పండుగలా జరుపుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాటు చెప్పేలా కార్యక్రమాలు ఉంటాయని మంత్రులు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వేడుకల్లో పాల్గొనాలని మంత్రులు కోరారు. ప్రజల పాలన తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భంలో జరిగే వేడుకలు తెలంగాణకు ఒక గీతం ఉండాలని ఆనాడు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించుకుని రేపు ఆవిష్కరించుకుంటున్న సందర్భంలో, అమరవీరుల కుటుంబాలను సన్మానించుకుంటున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో పోరాడినటువంటి వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా రాబోయే భవిష్యత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏ విధంగా ఉండాలో ఆలోచన తీసుకోపోయే విధంగా ఈ యొక్క ఆవిష్కరణ దినోత్సవాలు జరుగుతా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలి, అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఆనాడు తెలంగాణ పార్లమెంట్ సభ్యులంగా సోనియా గాంధీ గారు ఒకవేళ తెలంగాణ ఇచ్చే విషయంలో ఒక అడుగు వెనకకేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకపోతుండే అనే మాట మాత్రం రాజకీయ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ సమాజానికి సంబంధించిన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పాత్రను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు చెప్పేటువంటి బాధ్యత ప్రతి పౌరుందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మేము మాకెప్పుడు 10 ఏళ్ల ఆహ్వానాలు రాలే. తెలంగాణ బిడ్డలమే. ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పంపినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఇంతకుముందు చెప్పినట్టుగా అందరి భాగస్వామ్యం కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము, రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భం లోపల అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి. ఎక్కడికక్కడనే ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ లో చేసే కార్యక్రమాలు కావచ్చు, ట్యాంక్ బండ్ పైన కూడా నిర్వహించే కార్యక్రమం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంపద, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని కూడా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పైన సాయంకాలం ప్రదర్శించే కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు 6 దశాబ్దాల కళ కాబట్టి ఇది అన్ని పండుగల కంటే మిన్న మనం ప్రతి సంక్రాంతి అయినా, దసరా అయినా రకరకాల పండుగలు చేసుకుంటాం. వాటి అన్నిటికీ మించినటువంటి గొప్ప పండుగ ఇది. ఇంకా పెద్దగా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయిన విషయం తెలిసింది. కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది వేడుకలకు రావాలని ఆమెను ఆహ్వానించగా చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయింది. అయితే అనారోగ్య కారణాలు, ఎండవేడిమి వల్ల సోనియా పర్యటన రద్దు చేసుకున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో సోనియా తెలంగాణ టూర్ క్యాన్సిల్ కావడంపై
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ విహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి బడుగు బలైన వర్గాలకు సోనియా గాంధీ ఆదేశాలు, రాహుల్ గాంధీ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా 6 డిక్లరేషన్ కూడా చేస్తారు. దీనికి సోనియా గాంధీ గారు కూడా తుక్కుగూడలో బహిరంగ సభలో మాట్లాడింది. మళ్ళీ ఎల్బీ స్టేడియంలో ఏ దినమైతే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదా తీసుకునేటప్పుడు అప్పుడు కూడా ఈ 6 డిక్లరేషన్ చెయ్యాలని చెప్పింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె డాక్టర్ల అడ్వైజ్ అనుకో ఆమెకు అక్కడ బాగా ఎండలు ఉన్నది. నేను నాగ్పూర్లో చూసినా 50 దాటిందని. అలాంటి పరిస్థితులు రాకపోయినా ఆమె ఆశీర్వాదం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్కు ఉంటుంది, రేవంత్కు ఉంటుంది, జనానికి ఉంటుంది. అమరవీరులకు కూడా ఎవరైతే సాక్రిఫైస్ చేశారో. కంటోన్మెంట్ నియోజకవర్గం బాలంరాయిలోని శ్రీ కాళికా దుర్గాదేవి ఆలయం 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాజేష్ ఆధ్వర్యంలో ఈ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమానికి మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. गायत्री माता की जय, कलिका परमेश्वरी की जय, अष्टमय समा की जय, गंडोमाय मां की जय, बन्नमय समा की जय, जय मंगल मां की जय, जय दुर्गा मां की जय. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బీజేపీ నేత బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిబిఐ విచారణ కోరాలని అందులో పేర్కొన్నారు. తెలంగాణలోకి సిబిఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో తీసుకువచ్చిందని, దీనిని రద్దు చేయాలని బండి సంజయ్ కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేసీఆర్, కేటీఆర్ నడిపించారని ఆరోపించారు. ఈ కేసులో వారికి నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన ఆయన, లోగోలో చార్మినార్ను తొలగించే దమ్ము, ధైర్యం ఉందా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం పాలకుల చిహ్నాలు, ఆనవాళ్లను తొలగిస్తామని హెచ్చరించారు. ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని చెప్పేసి అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా, తెలంగాణ సాంస్కృతిక అంశాలు కానీ, ప్రజాస్వామ్యం కానీ, ప్రజా జీవనం ఉలికిపడేటువంటి విధానంగా రూపొందిస్తామని అనుకొని మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తాం. ఎందుకంటే మీరు పెట్టినటువంటి అమరవీరుల స్తూపం ఇది దాదాపు 1970లో తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు 370 మంది తెలంగాణ వాదులు అమరులైనటువంటి దానికి గుర్తుగా తెలంగాణ బిడ్డలు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్తూపం. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 370 మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చేత బిడ్డలను కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చిహ్నాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మళ్ళీ మీకు వెనక్కి తగ్గి సమాధికి చిహ్నమైనటువంటి చార్మినార్ని తొలగించేటువంటి దమ్ము, ధైర్యం మీకు ఉన్నదా? ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అరాచకాలు చేసి ఎంతో హిందువుల రక్త మాంసాలతోటి, హిందువుల మానభంగాలు, ఆడబిడ్డల మానవిమానాలతోటి చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదా అని అడుగుతున్నా. క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాల్ని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోల నుంచి తీయడం కాదు. ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్లు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అవన్నిటినీ కూడా తీసేటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 4న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల వద్ద, సిబ్బంది వద్ద సెల్ ఫోన్లు ఉండవని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 4 అంచెల భద్రత ఉంటుందని తెలిపారు. మరో 3 రోజుల్లో ఓట్ల లెక్కింపు ఉన్నందున సీఈఓ వికాస్ రాజ్ సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూలను కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఉంటాయన్నారు. ఓట్ల లెక్కింపులో దాదాపు
10,000 మంది సిబ్బంది ఉంటారని వెల్లడించారు. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్గా కేటాయిస్తామన్నారు. లెక్కింపు రోజు ఉదయం 5 గంటలకు మరోసారి ర్యాండమ్గా సిబ్బందిని కేటాయిస్తామన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుండి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ట భద్రత ఉంటుందన్నారు. దానికి క్యాంపస్కి ఎంట్రీ దగ్గర స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళు సెకండ్ కార్డర్లో ఉంటారు. సో వాళ్ళు కూడా ఫ్రిస్కింగ్ చేస్తారు. ఎనీబడి గోస్ ఇన్ సైడ్ దే విల్ బి ఫుల్లీ ఫ్రిస్క్డ్ బికాజ్ ఎలక్ట్రానిక్ డివైస్లు ఇవి అంత లోపల తీసుకుపోవడానికి లేదు. నో రికార్డింగ్ ఆడియో ఆర్ వీడియో రికార్డింగ్ నథింగ్ క్యాన్ బి టేకన్ ఇన్ సైడ్ ద కౌంటింగ్ హాల్. అందుకనే అక్కడ ఫ్రిస్కింగ్ చేస్తారు. థర్డ్ అండ్ ద ఇన్నర్ మోస్ట్ కార్డన్ ఇది కౌంటింగ్ హాల్కి డోర్ దగ్గర ఇట్లాంటి ఎంట్రీ ఉంటే దాని దగ్గర సిఏపిఎఫ్ వాళ్ళు మ్యాన్ చేస్తారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ 12 కంపెనీస్ ఏవి ఉన్నాయి మన దగ్గర. సో దోస్ 12 కంపెనీస్ దే విల్ బి మ్యానింగ్ దిస్ ఎంట్రీ టు ద కౌంటింగ్ హాల్. కౌంటింగ్ పర్సనల్, క్యాండిడేట్స్, వాళ్ళ ఏజెంట్స్, అదర్ పర్సనల్, everybody will be checked, everybody will be frisked. No one is permitted to take any recording device inside. Cell phone undachu, nothing can be taken inside. Of course, I will talk about media center separately. I am talking about the counting agent, counting staff. వీళ్ళ గురించి మాట్లాడుతున్నా. కౌంటింగ్ సెంటర్ చుట్టూ ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉంటాయి 144 కింద. సో నోబడీ క్యాన్ అసెంబుల్, దట్ విల్ నాట్ బి పర్మిటెడ్ దేర్. తర్వాత అఫ్కోర్స్ మీకు తెలుసు డ్రై డే కూడా, కౌంటింగ్ని డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. హైదరాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని, కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ తెలిపారు. నిజాం కాలేజీలో హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ నెల 4న చేపట్టనున్నట్లుగా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ తెలిపారు. జిల్లాలో 13 లొకేషన్లలో 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపుకు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో 20 టేబుల్స్, మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామని అన్నారు. ఓట్ల లెక్కింపు యాకత్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 24 రౌండ్లు, చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా 15 రౌండ్లు జరుగుతున్నాయి. అయితే కౌంటింగ్ సిబ్బందిని జూన్ 4న ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటలలోగా అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమైజేషన్ చేసి టేబుల్ వారీగా కేటాయిస్తారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని వివిధ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు వెల్లడించాయి. బీజేపీ 7 నుంచి 12 సీట్ల మధ్య, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 8 సీట్ల మధ్య గెలుచుకోవచ్చని అంచనా వేశాయి. బీఆర్ఎస్ 0 లేదా 1 మాత్రమే గెలుచుకోవచ్చని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పాయి. హైదరాబాద్ స్థానాన్ని మజ్లిస్ పార్టీ గెలుచుకోనుందని అంచనా వేశారు. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్ఎస్ 0 నుంచి 1, బీజేపీ 8 నుంచి 10, మజ్లిస్ 1గా సర్వే ఫలితాలు తెలిపింది. అదేవిధంగా జన్ కీ బాత్ సర్వే కాంగ్రెస్ 7 నుంచి 8, కాంగ్రెస్ 0 నుంచి 1, బీజేపీ 9 నుంచి 11, మజ్లిస్ 1 అని, న్యూస్ మినిట్ సర్వే కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 0 నుంచి 1, బీజేపీ 8 నుంచి 12, మజ్లిస్ 1 అని తెలిపింది. ఏబీపీ సర్వే కాంగ్రెస్ 7 నుంచి 9, అదేవిధంగా బీజేపీ 7 నుంచి 9, ఇతరులు 1 అంటూ. ఆరా మస్తాన్ సర్వే కాంగ్రెస్ 7 నుంచి 8, బీఆర్ఎస్ 0, బీజేపీ 8 నుంచి 9, మజ్లిస్ 1గా సర్వే ఫలితాలు వెల్లడించింది. సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ సర్వే కాంగ్రెస్ 8 నుంచి 9, బీజేపీ 7 నుంచి 8, అదేవిధంగా మజ్లిస్ 1, బీఆర్ఎస్ 0 అని వెల్లడించింది. బ్యాంకుల సేవలు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రముఖ బ్యాంకింగ్ రంగ నిపుణులు, సీనియర్ పాత్రికేయులు తుమ్మల కిషోర్ స్థిరీకరణ దిశగా బ్యాంకింగ్ రంగం పేరిట రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఎంసీహెచ్ఆర్డి ఐటీలో జరిగిన
పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా హాజరై వెంకయ్య నాయుడు ప్రసంగించారు. తుమ్మల కిషోర్ రాసిన పుస్తకం సామాన్యుల పాఠకులకు కూడా బ్యాంకింగ్ రంగంపై అవగాహన కలిగించేలా ఉందని వెంకయ్య నాయుడు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఉద్యమం చేస్తున్న బడుగు బలహీన వర్గాల అన్నదాతలు, మహిళలకు ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వడం సంతోషకరమన్నారు. నియమ నిబంధనలు అడ్డం రాకూడదు. నియమ నిబంధనలు ఉండాలి. కొంత నియమాలు లేకపోతే మరి అన్యాయంగా తయారైపోతుంది. కానీ ఆ నియమ నిబంధనలు సరళతరంగా ఉండాలి. జనానికి ప్రోపూర్ అంటున్నాం కదా మనం, ఆ యాటిట్యూడ్లో ఆ నియమ నిబంధనలు పెట్టుకోవాలి. ఈ బ్యాంకులు చాలా చేరువయ్యాయి జనానికి, ఇంకా చేరువు కావాల్సి ఉంది. మరింత చేరువు కావాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ బ్యాంకుల్లో లేక బయట ప్రైవేట్ అప్పులు తీసుకున్న వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. తొందరగా తెచ్చుకుంటారు వెంటనే, ఆ తర్వాత కట్టలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు వ్యవసాయం అంత లాభసాటిగా లేకపోవడం కూడా దానికి కొంత కారణం. మన దేశం త్వరలో ప్రపంచంలోనే ఒక అత్యున్నత ఆర్థిక శక్తిగా రావడానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే బ్యాంకులు వ్యాప్తి చెందడం. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మొత్తం ఉన్న బ్యాంకులు 1024 ఈ పుస్తకంలోనే రాశారు. వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, చాలా మంచి అనాలిసిస్ కూడా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి. ఇవాళ ఉన్న బ్యాంకులు ఎంతో తెలుసా? 2,24,000 బ్యాంకులు ఉన్నాయంట. అంటే ఒక 244 రెట్లు పెరిగినాయి బ్యాంకులు. అందుకని పల్లపాడు లాంటి గ్రామంలో కూడా ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి అందరికీ సహాయపడుతుంది. సో మనం కొంతకాలం పోయిన తర్వాత మన రూపాయి నోటు ఎలా ఉంటుందంటే మనం ఎక్కడ మ్యూజియంలో చూసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే ఇప్పటికే వచ్చేసింది. మనకు రూపాయి నోటుకి మనం తెలియదు మనకి ఏంటో అనేది. సో ముందు పిల్లలకి చెప్పాలంటే మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇది ఈ రూపాయి ఎలా ఉండేది, నోటు ఎలా ఉండేది, 100 రూపాయల నోటు ఎలా ఉండేది. సో డిజిటలైజేషన్ మూలంగా చాలా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాంకింగ్ అంతా మారిపోయింది. ఆ విధంగా అన్ని రంగాల్లోనూ ఉంది దీనివల్ల. బట్ బ్యాంకింగ్ రంగంలో ఇంకా చాలా ఎక్కువ ఉందండి. భవిష్యత్తులో ఇంకా ఈ డిజిటలైజేషన్ మూలంగా చాలా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. జూన్ 9న జరిగే గ్రూప్ 1 పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జూన్ 9న హెచ్ఏఎల్ ఐబీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో గ్రూప్ 1ని కూడా నిర్వహిస్తే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని వెల్లడించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వ నిర్ణయం తీవ్ర నిరాశకు గురి చేస్తుందన్నారు. గ్రూప్ 1 వాయిదా వేయని ఎడల నిరుద్యోగులతో కలిసి ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు పెంచి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. లేదంటే నిరుద్యోగుల వ్యతిరేకతను చవిచూడవలసి వస్తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లేక పరిపాలన స్తంభించిందని విమర్శించారు. తక్షణమే గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేసి ఉద్యోగాలు పెంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. చెప్పి ముఖ్యమంత్రికి మరి ఉన్నత అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే నిరుద్యోగుల యొక్క వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడే వ్యతిరేకత వచ్చే క్రమం. దీని లోపల రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వ అధికారులు అందరూ వీళ్ళని గౌరవించి వీళ్ళ యొక్క పరీక్షలను వాయిదా వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేని పక్షంలో నిరుద్యోగులందరూ ఎదురు తిరుగుతారని కూడా హెచ్చరిస్తున్నాను. అంటే రెండవ పాయింట్కి వచ్చినట్లయితే గ్రూప్ 1లో 13 ఏళ్ల నుంచి వీళ్ళు ఎగ్జామ్స్ జరపలేదు. వీళ్ళ ఇప్పుడు దాదాపు 563 పోస్టులు వేసారు. ఇవి 1600కు పైగా పోస్టులు ఉంటాయి. 1600 ఉంటాయనడానికి మేము కారణం చూపెడుతున్నాం. 10 జిల్లాలను 33 జిల్లాలు చేశారు. 33 జిల్లాలలో 33 పోస్టులు పెరుగుతాయి. 23 పోస్టులు కొత్తగా రిక్రూట్ అవుతాయి. ఆ పోస్టులు ప్రతి డిపార్ట్మెంట్ లోపల సోషల్ వెల్ఫేర్, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ ఆఫీసులు 75 కొత్తగా వేశారు. మండల ఆఫీసులు 125 కొత్తగా వేశారు. జిల్లాలు 23 కొత్త, ప్రభుత్వ శాఖలు 40 ఉన్నాయి. కాబట్టి ప్రతి శాఖలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ గ్రూప్ 1 పోస్టులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఆ పోస్టులను అన్నింటిని లెక్కించి ఈ 13 ఏళ్లలో ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమందికి ప్రమోషన్ వచ్చింది, కొత్త పోస్టులు జిల్లాల వల్ల ఎన్ని క్రియేట్ అయ్యాయి, ఇవన్నీ లెక్కించి ఇందులో గ్రూప్ 1 50%, గ్రూప్ 2లో 40% పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కిందకి వస్తాయి. కాబట్టి ఆ పోస్టులు అన్నింటినీ నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ఉత్సవాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్పై ట్రాఫిక్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వివిధ రకాల ప్రదర్శనల కోసం కళాకారులు కదిలి వస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే స్టాళ్లు కూడా ఏర్పాటయ్యాయి. సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, అదేవిధంగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ప్రధాన వేదికలపై పలు శాస్త్రీయ, జానపద, దక్కని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. లైవ్ ప్రసారం కోసం ఎల్ఈడి స్క్రీన్లు సిద్ధమయ్యాయి. దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన శకటం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ శకటాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవ్దాస్ మున్షి గాంధీ భవన్ వద్ద ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఉత్సవాలను వీక్షించేందుకు ప్రజలు తరలివస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఆలయాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్, తాడ్బండ్ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అనేక ఆంజనేయ స్వామి దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. దీంతో పలు ఆలయాల్లో జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఆలయాలు మారుమోగాయి. రాముడి పరమ భక్తుడైన హనుమంతుడిని పూజించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని భక్తులు తెలిపారు. బహుళదశమి స్వామివారి జన్మోత్సవము రాష్ట్రమంతటా, దేశమంతటా జరుపుకుంటున్నారు. తాడ్బందులో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా దర్శనము, క్యూ లైన్స్ కానీ, ప్రసాదం కానీ అన్ని వసతులు భక్తులకి చేపట్టడం జరిగింది. మేము ముందస్తుగా అంచనా వేసుకొని దరిదాపు ఒక 50,000 మీద లాస్ట్ మంత్ హనుమత్ విజయోత్సవానికి 1 lakh పైన వచ్చారు. ఈసారి 50,000 పైన భక్తులు రావచ్చని అంచనా వేసుకొని దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశాం. తాడ్బంద్ దేవస్థానం అందరికీ తెలిసినట్టుగా ఉభయాంధ్రలో స్వామివారి ప్రాశస్త్యం చాలా ఎక్కువ. మంగళ శనివారాలు స్వామివారి దర్శనం చేసుకొని భక్తులు ఉండరు. ట్విన్ సిటీస్లో మంగళ శనివారం స్వామివారి అన్నదానం చేయడం జరుగుతుంది. అండ్ స్వామివారి దేవస్థానం మెయిన్గా వాహన పూజలకు చాలా ప్రసిద్ధి చెందింది. జంట నగరాల్లోనే కాకుండా ఉభయాంధ్రలో కూడా వాహన పూజలు, ప్రతి కొత్త వాహనం తాడ్బంద్కి రావటం ఆనవాయితీ. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ గ్రామంలో ఓ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని చెప్పి దొంగ బాబాలు 3 లక్షలు లూటీ చేశారు. రంగారెడ్డి జిల్లా గున్గల్ గ్రామానికి చెందిన మహిళ ఆరోగ్యం బాగోలేక కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవాలయానికి వెళ్ళిందని పోలీసులు తెలిపారు. అక్కడ కొంతమంది దొంగ బాబాలు మహిళకు పరిచయం కావడంతో తన ఆరోగ్య పరిస్థితుల గురించి వివరించిందన్నారు. మహిళ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని నమ్మబలికారు.
వాటి కారణంగానే తమ ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగా ఉండడం లేదని మహిళలకు అబద్ధాలు చెప్పారని పోలీసులు తెలిపారు. దీంతో మహిళా కుటుంబ సభ్యులు నమ్మి దొంగ బాబాలకు 3 లక్షలు ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఇలాంటి వదంతులు నమ్మి ప్రజలు మోసపోవద్దని ప్రజలను పోలీసులు కోరారు. పార్కింగ్ చేసిన బైకులను దొంగిలిస్తున్న ముఠాను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా సభ్యులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బైకులను వారి దగ్గర ఉన్న మాస్టర్ కీతో ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. గతంలో వీరిపై నాంపల్లి, నారాయణగూడ, బేగం బజార్లతో పాటు ఏపీలోని ఓర్వకల్లు పోలీస్ స్టేషన్లలో బైక్ దొంగతనాలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయని అన్నారు. వీరిలో ఏటు అబ్దుల్ సలీం ఖాన్పై హైదరాబాద్ సిటీ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి బైకులను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు.